జరిగిన సంఘటనలో భాగంగా దేవాలయాన్ని ప్రత్యక్షం జరిగిన పరిస్థితి చూద్దామని మేమందరం పెద్దందరం కలిసి వచ్చాం, చూడటం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఈ దాత ఉన్నారో, ఎవరైతే టెంపుల్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో, పండగ శుభేశాల మీద ఎంత భూమిలో ఇంత టెంపుల్ కట్టడం ఉత్తరణగా చూస్తే మాత్రం ఆయన తాలూకా దైవభక్తిని కానీ ఆయన ఉత్తరణ కానీ ఆయన మెచ్చుకో తప్పదు. దురదృష్టం లాంటి దగ్గర ఇలాంటి సంఘటనలు జరగడం అయినప్పటికీ కూడా చాలా కొంతవరకు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవాలయాల్లో రాజకీయాలు మాట్లాడుకోవడం సమంజసం కాదు కాబట్టి దీన్ని చాలామంది పవిత్ర స్థలంగా, పవిత్ర దేవాలయంగా నమ్మి వేలాది భక్తులు వచ్చారు కాబట్టి వారి మనోభావాలు దెబ్బతినకంట వాళ్ళకి మంచి జరగాలి. రేపు ఇంకా ముందుకు ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని ఆ వితరణ ఇచ్చిన ఆయన తాలూకా ఆ దైవభక్తి కూడా జరగాలని కోరుకుంటూ మిగతా విషయాన్ని దేవాలయం బయట మనం ఏదైనా ఉంటే ఆ విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. కాశీపక్కలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఏకాదశి పర్వదినాన పెద్ద ఎత్తున వైష్ణవాలయానికి విచ్చేసినటువంటి భక్తులు మరి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి, ముఖ్యంగా మహిళా సోదరిమణులు, అలాగే చిన్న వయసు ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా చనిపోవడం జరిగింది. మరి ఇక్కడ భద్రతా ఏర్పాట్ల లోపం వల్ల ఈ సంఘటన జరిగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ చెప్పడం జరిగింది. నిన్న ఉదయమే ఇక్కడికి వచ్చి మేము ఇవన్నీ చూసాం. ఈ రోజు తీసుకున్నటువంటి జాగ్రత్తల్లో నిన్న 1/10 జాగ్రత్త తీసుకుంటే ఇటువంటి సంఘటన జరిగేది కాదన్నది పోలీసు వ్యవస్థకు అంతా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మరి ప్రజా ఆమోదం పొందినటువంటి చిన్న తిరుపతిగా పేరుగాంచినటువంటి దేవాలయంలో జరిగిన సంఘటనకి మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటన జరిగేది కాదన్నది మా అభిప్రాయం. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా దురదృష్టం. మరి దాన్ని పరామర్శించే దిశగా మరి గౌరవనీయులు మా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారికి, అలాగే బొత్స సత్యనారాయణ గారికి, చిన్నశ్రీని గారికి, మరి పెద్దలు సీతారాం గారికి, ఇతర మా నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది.